డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. చాలామంది అడుగుతుంటారు, జ్యోతిష్యం అనేది ఉందా? అయితే చాలామంది జ్యోతిష్యం గురించి ఏం చెప్తున్నారంటే, తలరాత, విధి, కర్మ అని అంటున్నారు. అసలు పూర్వజన్మ అని కూడా మరికొంతమంది అంటున్నారు. దీంట్లో ఏది నిజము అని అడుగుతుంటారు. యాక్చువల్గా జ్యోతిష్యం అనేది మనకు ఒక మార్గదర్శకంగా ఉపయోగపడే ఒక ఆధ్యాత్మికమైనటువంటి సాధనం, దైవిక సాధనం. అయితే మన వాళ్ళు ఇంతవరకు ఏం నేర్పించారంటే, జ్యోతిష్యం అనేది భవిష్యత్తును తెలుసుకోవడానికి ఉపయోగించే ఒక టూల్గా దాన్ని చెప్పడం, ఆ భవిష్యత్తులో మంచి చెడులు జరుగుతుంటాయి, ఫలానా సమయంలో మంచి జరుగుతుంది, ఫలానా సమయంలో చెడ్డ జరుగుతుందని దశా భుక్తి అంతర సూక్ష్మ ప్రాప్త దర్శనం అనుసరించి గ్రహాల యొక్క గోచారాలను అనుసరించి చెబుతూ, మంచి జరిగితే ఓకే అంటూ, చెడ్డగాని జరిగితే అది జరగకుండా ఏమైనా పరిహారం ఉందా, దాన్ని ఆపేయడానికి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా అనేసి పండితుల దగ్గర తెలుసుకుని వాటిని చేస్తుంటారు. ఒకవైపు విధి, తలరాత ఇలాగే రాయబడింది, భగవంతుడు ఇలాగే అనుభవించి రమ్మని పంపించాడు అని జ్యోతిష్ శాస్త్రంలో ఉంది అని లెక్కలు కట్టుతూనే, ఒకవేళ చెడ్డ జరిగితే దానిని మార్చేయాలి అన్న ఉద్దేశంతో దానికి పరిహారాలు కూడా చెబుతున్నారు. ఒకటి, ఒకవేళ జ్యోతిష్యం అనేది ఉంటే అందులో చెప్పబడినటువంటి అంశాలు ఇలాగే జరుగుతాయి, ఈ సమయంలో ఫలానా పని, ఫలానా కార్యాన్ని మీరు చేస్తారు, మీరు ఎలా అయిపోతారు అలా అయిపోతారు అని చెప్పినప్పుడు అదేనా జరగాలి. లేదా అందులో ఒకవేళ మంచి జరిగినా చెడ్డ జరిగినా డైజెస్ట్ చేసుకోవాలి. ఒకవేళ చెడ్డ జరిగితే మాత్రం అది జరగనీయకుండా చేయాలని అక్కడ ఇచ్చినటువంటి విధి, తలరాతను పూర్వం రికార్డెడ్గా రాసి పంపించినటువంటి అంశాలను మార్చేయడానికి పరిహారాలు చెప్పండి అని అడుగుతుంటారు. అయితే ఒకటి, పరిహారమైనా ఉండాలి, లేదా జాతకములో చెప్పబడినటువంటి విషయాలైనా కరెక్ట్ కావాలి. ఇది ట్రూ ఆర్ ఫాల్స్, నాట్ సైమల్టేనియస్లీ. ఇది కానీ అవ్వాలి లేదా అదేనా అవ్వాలి, కానీ రెండూ కాదు కదా. అప్పుడు సత్యమైనా కావాలి లేదా అసత్యమైనా కావాలి. సత్యము అసత్యములు రెండు కూడా ఒకే సమయంలో కానేరవు కదా. కాబట్టి తలరాత, విధి అనేది కరెక్ట్ కాదు. కర్మ అనేది కరెక్టే. ఎందుకు అంటే, కర్మ అంటే పని. మనం చేస్తున్నటువంటి పని మంచి పని అయితే మంచి ఫలితాలని చేసినటువంటి వారే అనుభవిస్తున్నారు, లేదా చేసి వారు వెళ్ళిపోతే తర్వాత తరంలో వస్తున్నటువంటి వారికి ఆ ఫలితం దక్కుతా ఉంది. అదే చెడ్డ చేస్తే
అదే సమయంలో ఆ చెడ్డ ఫలితాన్ని అనుభవిస్తారు. లేదా కాలం గడిచి వారు కాలం చేస్తే ఆ తర్వాత తరంలో వారి యొక్క వంశం అనేది దాని చేత బాధించబడుతుంది. అలాంటప్పుడు పూర్వజన్మ అనేది ఉందంటే ఉంటుంది. ఆ పూర్వజన్మ అనేది ఉంటేనే ఈ జన్మకి అది ట్రాన్స్ఫర్ అవుతా ఉంది. మరుజన్మ అనేది ఉందంటే మరుజన్మ కూడా ఉంటుంది. మనం ఇప్పుడు చేసినటువంటి పుణ్య పాప కర్మలని దానిని అనుభవించడానికి మరొక జన్మ ఎత్తవలసినదే. దీంట్లో ఎలాంటి తేడా లేదు. అయితే ఈ కర్మని వీరు ఎలాగ పొందుతున్నారు? మానవులంటే ప్రతి ఒక్కరు కూడాను వారు పుడుతున్నారు, పెద్దవాళ్ళు అవుతున్నారు, వారికి కావలసినటువంటి దినచర్యను పూర్తి చేసుకుంటున్నారు, ఉద్యోగానికి వెళ్తున్నారు, వస్తున్నారు, వివాహం చేసుకుంటున్నారు, సంతానాన్ని కంటున్నారు, వారిని వృద్ధి చేస్తున్నారు, వారికి మళ్ళీ వివాహాలు చేస్తున్నారు, ఉద్యోగాలు తెప్పిస్తున్నారు. ఇవన్నీ సక్రమంగా ప్రతి ఒక్కరూ ప్రకృతికి అనుకూలంగా చేస్తూ వెళ్తూనే ఉంటారు. ఇందులో ఎవరి యొక్క ప్రమేయం లేదు, అది సహజ సిద్ధంగా జరుగుతుంది. కానీ తమకు ప్రీతి కొరకు వారు ఆ పని చేయవలసినటువంటి పనే లేదు, లేకున్నా కానీ వాళ్ళ జీవనం జరుగుతుంది. తమకు కాని పని, తమకు చెందని పని, తమకు అవసరం లేనటువంటి పనిలో ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో అక్కడ వారికి పాప పుణ్య కర్మలు అనేవి అంటుతున్నాయి. ఎలాగంటే ఉదాహరణకి మనం రోడ్లో వెళ్తుంటాము, ట్రాఫిక్లో ఉంటాము, అక్కడ ఎవరికో ఒకరికి అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ అయినటువంటి వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్ళి చేర్పించి వారికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు మీరు. అయితే మీరు ఎందుకు అలాగే చేశారంటే మీ మనసు ఒప్పుకోలేదు. ఒక సాటి మనిషి ఇలాగా సతికలు పడి ఉంటే వారికి ఏదైనా అయిపోతుందేమో అన్న ఉద్దేశంతో మనము ప్రథమ చికిత్స కొరకైనా కానీ ఎక్కడో ఒక చోట తీసుకెళ్ళి చేపిస్తాం. అలాగా చేపించిన తర్వాత వాళ్ళు బయటపడ్డారంటే అక్కడి నుంచి అది పుణ్యకార్యం. అలా కాకుండా కావాలనే మీరు ఇన్వాల్వ్ అవ్వడం వలన వారికి చెడ్డ జరిగింది అనుకోండి, మిమ్మల్ని ఎవరు వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్పించమనో లేదా వాళ్ళని ఆదుకోమనో ఎవరు చెప్పలేదు. మీరు వాంటెడ్గా వెళ్ళారు. అందులో మంచి కార్యక్రమం కానీ జరిగితే మీకు పుణ్యం వస్తుంది. అందులో ఏదైనా కానీ అపస్మృతి జరిగితే దాని నుండి చెడ్డ కర్మ అనేది వస్తుంది. మీరు ఆఫీస్కి వెళ్తున్నారు, హ్యాపీగా గవర్నమెంట్ ఆఫీస్లోనో లేదా ప్రైవేట్ ఆఫీస్లోనో పనిచేస్తున్నారు. వెళ్ళిన వెంటనే మీకు కొలీగ్స్ ఉంటారు, కొలీగ్స్తో మాట్లాడుతుంటారు. ఒక ఐటీ ఫీల్డ్లో ఉన్నారు, ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఒక మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఒక టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు. మీ స్టాఫ్ అనేది ఉంటుంది, ఆ స్టాఫ్తో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడతారు? మీ ఆఫీస్ సంబంధమైన విషయాలు మాట్లాడితే సమస్య లేదు. ఇతరుల యొక్క పర్సనల్ విషయాల్లోకి వెళ్ళి మాట్లాడుతుంటారు. ఇతరుల గురించి గ్యాసిప్స్ ఎక్కువగా మాట్లాడుతుంటారు. మీకు అవసరం లేనటువంటి విషయాల్ని మాట్లాడడం వల్ల దాని ద్వారా వచ్చే కర్మ తర్వాత కాలంలో మీరు అనుభవించాలి. మీరు వారి గురించి చెడ్డగా మాట్లాడుతూ ఉంటే అదే విధంగా వేరే వారు మీ గురించి తర్వాత కాలంలో మాట్లాడతారు. ఎవ్రీ రియాక్షన్ దేర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటే ఇదే. అంటే మనకు కావాలనే ఒక విషయంలో కల్పించుకొని మనకు అవసరం లేకపోయినా కానీ అందులో ఇన్వాల్వ్ అయ్యి తీసుకొచ్చుకునేదే మంచి కర్మలు మరియు చెడ్డ కర్మలు. ఆ విధంగా మనకి కర్మ ఫలం అనేది వస్తుంది. ఇది మనం గమనించాలి. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు.
ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. సాధారణంగా కొంతమందిని చూడొచ్చు, అష్టకర్మలలోనే ప్రతి ఒక్కరు కూడా పుట్టడం అనేది జరుగుతుంది. ఆ అష్ట అంటే ఏమిటంటే 8. 8 అనే అంకెని మీరు చూస్తే ఒక లూప్ లాగా ఉంటుంది. అది దాంట్లోకి మనం ఎంటర్ అయ్యి స్టార్ట్ చేస్తే ప్రయాణాన్ని పైకి కిందికి తిరుగుతూనే ఉంటాం, బయటికి రావడానికి అవకాశం ఉండదు. ఎప్పుడైతే ఆ 8ని మనం దాటేస్తామో కర్మ నుంచి మనం నల్లిఫై చేసుకుని బయటికి వెళ్ళినట్టు, అలాగ అయినటువంటి వాళ్ళే సిద్ధులు, మహానుభావులు, ఋషులు, మునులు కూడా. మామూలుగా మూలాధార, స్వాదిష్ట, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ చక్రములు 6 చక్రములుంటే 7వ చక్రంగా సహస్రార చక్రం అంటారు. ఆ సహస్రార చక్రాన్ని దాటి 8వ చక్రంలోకి వెళ్తే మీరు సాక్షాత్తు దైవంలోకి లీనమైనట్టు. అందుకే 8ని దాటేశారు అనుకోండి, ఇంకో మిమ్మల్ని అందుకునే వాళ్ళు ఎవరు ఉండరు. అందుకనే పూర్వీకులు అనేవాళ్ళు 8కి అంత ప్రశస్తత ఉంది. ఈ మధ్య కాలంలోనే కాదు, ఎన్నో వేల కోట్ల సంవత్సరాల నుండి కూడా చూసినా కానీ 8 అనే నెంబర్లోనే అందరూ కూడా వాక్ చేసేవాళ్ళు, తిరుగుతుండేవాళ్ళు. మామూలుగా ఒక డ్రైవింగ్ లైసెన్స్ కావాలన్నా కానీ అది స్కూటర్ దగ్గర నుండి 4 చక్రాల వాహనం కాకున్నా కానీ ఏ చక్ర వాహనమైనా కానీ ఆ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్స్ ఏం చెప్తారంటే 8 వేయండి అంటారు. 8 నెంబర్లు వెళ్ళి రండి అంటే 8 లాగా వేసి రండి అని. అందులో సక్సెస్ అయితేనే మనకి లైసెన్స్ అనేది మంజూరు చేస్తారు. చాలా ప్రదేశాల్లో పెద్ద పెద్ద గ్రౌండ్లో 8ని వేసి అందులో తిరగమంటుంటారు, వాకింగ్. అంటే అర్థం ఏమిటంటే 8కి అంత శక్తి ఉంది. అలాగా అష్ట కర్మలతోనే ఈ ప్రపంచంలో ఎవరున్నా కానీ ఆ అష్టకర్మ నక్షత్రాల్లోనే పుట్టాలి. అష్టకర్మలు దాటి ఇప్పుడు 9 నవగ్రహాలు అన్నట్టుగా 9 కర్మలు లేవు. ఎందుకంటే కేతు అనే గ్రహానికి గ్రహ కర్మ రిజిస్ట్రే లేదు. అంటే ఎందుకు లేదంటే ఒకవేళ కేతు అనే గ్రహానికి గ్రహ కర్మ రిజిస్ట్రీ ఉంటే ఈ పుట్టుకలు మరణములు అనేవి ఉండవు, ఆడికి ఆగిపోతాయి. కాబట్టి కేతు అనే గ్రహము మోక్ష గ్రహము అని మనం చెప్తుంటాం. ఈ విధంగా మనము ఒక కర్మ రిజిస్ట్రీని మనం పొందుతున్నామంటే అది ఏ విధమైనటువంటి కర్మను మనం పొందుతున్నాము. పూర్వ జన్మ అనేది ఈ జన్మ ఎత్తినటువంటి వారికి తెలియదు. పూర్వజన్మలో పలానా వాళ్ళు పలానా చేశారని మీకు తెలియదు, ఎవరికి తెలియదు. కానీ ఈ పుట్టినప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి అష్ట కర్మలను బట్టి పూర్వజన్మలో ఏమి చేసి ఉండి ఈ జన్మలో ఈ కర్మ రిజిస్ట్తో పుట్టారు అనేది మాత్రం మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్పవచ్చు. ఇందులో పూర్వజన్మ అనేది ఉందా? అయితే పూర్వజన్మలో మనం ఏమి చేస్తుంటే ఈ జన్మలో కృత్తిక, పుబ్బ, మూల, రేవతి అనే ఈ 4 నక్షత్రాల జెనెటిక్ కర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి వంశంలో పుడతాము. అయితే తర్వాత కూడాను మళ్ళీ తెలిసి అదే తప్పిదములు మనం చేస్తూ ఉంటే ఆ కర్మ రిజిస్ట్రీ ఏ విధంగా బలీయమై ఆ తర్వాత తరాన్ని హింసిస్తుంది అన్న అంశాలని కానీ మనం ముందుగానే తెలుసుకోగలిగితే దండి బయటికి రావడానికి ఉపయోగపడుతుంది ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ. అయితే పూర్వజన్మలో ఒకరు అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు, వారు ఏమి చేసి ఉంటే ఈ జన్మలో ఈ కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలు కలిగిన వంశంలో పుడుతున్నారు అనేది మనం తెలుసుకోవాలి కదా. జనరల్గా కుజుని కర్మ రిజిస్ట్రీ అంటేనే మనకు తెలుసు, అదే కుజుని కర్మ రిజిస్ట్రీనా ఏ యొక్క దోషంతో మేము పూర్వజన్మలో చేశామని మీకు తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఈ జన్మలో మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్తున్నాం కాబట్టి ఏ విషయంలో మీరు తప్పిదములు చేసుంటారు, ఏ విషయంలో మీరు వికర్మలు చేసుంటారు,
ఏ విషయంలో మీరు అకర్మలు చేసుంటారు, అందుకని ఈ జన్మలో ఈ యొక్క కుజకర్మ రిజిస్ట్రీతో పుట్టారు, లేదా లగ్నములోనే శని ఉన్నటువంటి జాతకాన్ని మీరు పొందారు, లేదా లగ్నాధిపతితో శని అనే గ్రహం ఉండి మీరు పుట్టారు, లేదా మీరు లగ్నములో నుండి చూసినట్లయితే కుంభం అనే భావం మీకు మీ లగ్నాధిపతి కూర్చున్న భావంగా ఏర్పడిందా, లేదా కుంభరాశి కుంభలగ్నంగా ఏర్పడిందా, 1-11-11-1 కాంబినేషన్ ఏర్పడిందా, లేదా రాశి పడి నక్షత్రము, లగ్న పాయింట్ పడి నక్షత్రము, లగ్నాధిపతి పడి నక్షత్రము పై చెప్పినటువంటి కృత్తిక, పుబ్బ, మూల, రేవతి ఈ 4 నక్షత్రాలలో ఏదైనా కనెక్ట్ అయిందా, ఇవన్నీ గమనించినట్లయితే పూర్వజన్మలో మీరు ఏం చేస్తుంటారు అంటే, ఈ కుజ కర్మ అనేది ఏమిటంటే మొట్టమొదటిది ఉద్యోగానికి సంబంధమైన విషయాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఇతరుల యొక్క ఉద్యోగ విషయంలో మీరు చేపెట్టుంటారు. వాళ్ళు సాఫీగా ఏదో కొనసాగుతూ ఉంటుంది, వాళ్ళకి ఉద్యోగం కానీ, వృత్తి కానీ, వ్యాపారం కానీ వారిని ఏ విధంగానే చెడపడం, ఆ ఉద్యోగం నుండి వాళ్ళని బయటికి తీసేయాలని ప్రయత్నించడం, ఉద్యోగంలో వారికి చాలా వరకు నష్టాల్ని, కష్టాల్ని కలిగించి ఉంటారు అని మొట్టమొదటి పాయింట్గా చెప్పొచ్చు. రెండవ విషయం ఏమిటంటే, అన్నదమ్ములకు సంబంధమైన విషయంలో ఎట్టి పరిస్థితులను వారికి కావాల్సినటువంటి లేదా భాగస్వామి పరిష్కారాలు సరిగా పంచకపోవడం కానీ, లేదా మీరు జ్యేష్ఠులుగా ఉండి మీ యొక్క కనిష్ఠులకి వారికి చేయవలసినటువంటి కావలసినటువంటి అవసరాలని తీర్చకపోవడము, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని నమ్మి మీ పైన ఆస్తి పెడితే దాన్ని మీరు మాత్రమే అనుభవిస్తూ పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తిపాస్తుల్ని వృధా చేసి కానీ నష్టపోతారు. కానీ మీ యొక్క ఎవరికి ముఖ్యంగా కనిష్ట సహోదరులకి సహాయం చేసి ఉండరు. ఒకవేళ మీరు స్త్రీ పుట్టి ఉంటే పూర్వజన్మలో మీ యొక్క భర్తకి సరైనటువంటి అనుకూలం లేకుండా భర్త పట్ల చాలా వరకు తక్కువతనంగా ప్రవర్తించడం అనేది చేస్తుంటారు. అందువల్లే ఈ జన్మలో కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలు పుట్టడం అనేది జరిగిందని మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా డీకోడ్ చేస్తాం. అదేవిధంగా ఈ ఆస్తిపాస్తుల విషయంలోనైతే అట్లయితే ఉంది. కానీ పూర్వజన్మలో ఎవరైనటువంటి వివాహ విషయాల్లో గ్యాసిప్స్ని ఫామ్ చేసి వివాహం జరుగుతున్నటువంటి సందర్భాల్లో ఆ వివాహం చెడగొట్టడం, అందువలన అదే శాపం ఇప్పుడు మీకు ఈ జన్మలో పొందడానికి అవకాశం ఉంటుంది. ఇతరుల మీద అనవసరమైనటువంటి కోపాన్ని ప్రదర్శించడము, ఆ కోపం చేత ఇతరులు బాధపడుతూ చెప్పుకోలేకపోయినా కానీ వారు ఏమైతే అయిపోని కానీ మాకు సంబంధం లేదన్నట్టుగా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం. ఇప్పుడు జనరల్గా మీ కుటుంబంలో గొడవలు రాకుండా ఏ కుటుంబం ఉండదు. ఏ కుటుంబంలోనే చిన్న చిత్తగా ఇబ్బందులు ఏర్పడతాయి, సమస్యలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, కీచులాట్లు ఉంటాయి. కానీ అనవసరంగా కోపగించుకుంటారు అపూర్వ జన్మ విషయాలను మనం పరిశీలించగలిగితే. అదే మీ ఆఫీస్కి వెళ్ళి మీ బాస్ మిమ్మల్ని కోపపడినా కానీ ఉద్యోగం వెళ్తుందో, ఉద్యోగాన్ని డిస్మిస్ చేస్తారేమో ఉద్దేశంతో, ఉద్యోగం ఊడిపోతుందన్న ఉద్దేశంతో వారి మీద మీరు రెబల్ కారు. కానీ మీ భార్యో లేదా మీ భర్తో ఇంట్లో ఉంటే మాత్రం వాళ్ళ మీద కావాలంటే చుర్రుబుర్లాడుతూ కోపం ప్రదర్శిస్తూ ఇతరుల యొక్క మనసుని కఠినంగా మీరు ప్రవర్తించడం వల్ల ఇబ్బంది పెడుతుంటారు. ఇవన్నీ కూడాను పూర్వజన్మలో చేసి ఉంటారు. దానితో పాటు ఇంకా ముఖ్యమైనటువంటి ఒక అంశం ఏమిటంటే, ఏదైనా ఒక పనిలో ఉంటే దాంట్లో అధికమైన లంచాలు తీసుకోవడము, ఇతరుల భూమిని ఆక్రమించడము, జప్తు చేసుకోవడము, కొత్తగా ఒక పాస్బుక్ లాంటిది క్రియేట్ చేసి ఆ పట్టాన్ని మీ పేరు మీద రాసుకోవడము, దీన్ని ఏమంటారంటే ఫోర్జరీ సంతకాలు పెట్టడము, ఎవరిదో ఉన్నటువంటి ఆస్తిపాస్తుల్ని మీ పేరు మీద రాసుకోవడము, ఇలాంటివి కూడా చేస్తుంటారు. అందుకే ఈ జన్మలో కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాల్లో పుట్టడం అనేది జరుగుతుంది. దీనికి మించి ఇంకొక విషయం ఉంది. అదేంటంటే పూర్వజన్మలో మగవారిని మీరు హింసించి ఉంటారు. మగవారిని హింసించినటువంటి కుటుంబంగా ఉంటుంది. ఆడవాళ్ళు ఏం చేస్తారంటే తన కనుచూపు మేరలో ఉండాలి మగవాడు అని చెప్పి అందరినీ తన యొక్క అదుపులో పెట్టుకోవడానికి ప్రవర్తించినటువంటి కుటుంబం ఏదైతే పూర్వజన్మలో ఉందో ఆ కుటుంబము అంతరించిన తర్వాత ఈ జన్మలో ఏ కుటుంబంలో వెళ్ళి పుడతారంటే
అదే గూటి పక్షులు ఆ గూట్లోకి చేరతాయి అన్నట్టుగా ఈ కృత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రాల కుటుంబ పరంపరలోనే వాళ్ళు పుట్టడం అనేది జరుగుతుంది. ఇన్ని విషయాల్ని మనం గమనించి ఈ యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఈ జన్మలో అష్టకర్మలలో ముఖ్యంగా ఈ కుజకర్మ రిజిస్ట్రీ అనేది కృత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రాల కుటుంబాల్లో కనబడుతుంది. ఇదే కుటుంబంలో చూడండి ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, ఒక మంచి అధికారిగా ఉన్నా కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నా కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నా కానీ, మిలిటరీ, ఆర్మీ, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ చదివినటువంటి, ఆర్కిటెక్చర్, అదేవిధంగా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు, కాంట్రాక్ట్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడాను ఈ యొక్క కృత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రాల్లోనే ఉంటారు. ఒకవేళ వీరిది కృత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రాలు రాశిపడి నక్షత్రం, లగ్న పాయింట్ పడి నక్షత్రము, లగ్నాధిపతి పడి నక్షత్రంగా లేకపోవడం కానీ, లేదా 6వ భావాధిపతి 10వ భావాధిపతి ఈ యొక్క 4 నక్షత్రాలతో సంబంధం లేకపోవడం కానీ, లేకపోతే లగ్నంలోనే శని కానీ, లేదా 6వ భావంలో శని కానీ, 10వ భావంలో శని కానీ, 6, 10 భావాధిపతులు 11వ భావంతో సంబంధం లేకుండా ఉంటే వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చెప్పినటువంటి పై వృత్తుల్లో ప్రవేశించలేరు. ఇవన్నీ కాంబినేషన్ ఉంటేనే వీళ్ళు ప్రవేశించరు. కావాలంటే చెక్ చేసుకోండి. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు, మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. ఒకరు ఈ పని చేస్తున్నారంటే మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం ఏం చెప్తామంటే, ఒకరు పోలీస్ డిపార్ట్మెంట్లో సెక్యూరిటీ జాబ్ చేస్తున్నారు, ఒక గార్డ్గా వర్క్ చేస్తున్నారంటే 6వ భావాధిపతి కానీ, లేదా 10వ భావాధిపతి కానీ, 11వ భావాధిపతితో కానీ, లేదా 11వ భావాధిపతి నక్షత్ర చారులో కానీ కనెక్ట్ అవుతుంది. లేదా 6వ భావంలోనే శని కానీ, 10వ భావంలో కానీ శని ఉండడము, లేదా 6వ భావాధిపతి లేదా 10వ భావాధిపతి నేరుగా వెళ్ళి కృత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రంలో కనెక్ట్ అవ్వడం అనేది ఉంటేనే వాళ్ళు పై చెప్పినటువంటి సివిల్ ఇంజనీరింగ్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, లేకపోతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వెళ్ళడం కానీ, రియల్ ఎస్టేట్ వాటిలో ఎంటర్ అవ్వడం కానీ, పోలీస్ డిపార్ట్మెంట్, మిలిటరీ, ఆర్మీ ఇలాంటి వాటిలో డిఫెన్స్లో ప్రవేశించడం, లాయర్గా వెళ్ళడం కానీ జరుగుతుంది. లేకపోతే జరగదు. అయితే వీరు ఇది పాజిటివ్స్ అని చెప్తున్నాం. అయితే పాజిటివ్స్గా ఉండి చక్కగా వెళ్తే పర్వాలేదు. కానీ వీళ్ళు అక్కడ లంచాలు తీసుకోవడము, ఇతరుల యొక్క స్థలాల కోసము వీళ్ళు పాస్బుక్లు తయారు చేసి పట్టాలు ఇచ్చే సందర్భంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో అవకతవకలను ఏర్పాటు చేయడం వల్ల వీళ్ళ కుటుంబంలో చూడండి వివాహం కానటువంటి వాళ్ళే ఉంటారు, లేట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, వివాహం వద్దన్న వాళ్ళు ఉంటారు. ఒకవేళ ఎట్టకేలకు పెళ్లి అయితే తొందరగా వితంతులు అయిపోవడము, విడాకులు తీసుకోవడం, వివాహ జీవితమే సర్వనాశనమైనటువంటి వాళ్ళు ఎవరుంటారంటే ఈ ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది అయినా ఉండని కంపల్సరిగా కృత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రాలు కనెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. అదే కుటుంబ పరంపరలో వయసుకు మించినటువంటి వివాహాలు జరిగి ఉంటాయి. ఒక అమ్మాయి 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు అయితే ఆమెకు వచ్చే భర్త 30 సంవత్సరాల వాడుగా ఉంటాడు. లేదంటే 30 సంవత్సరాలు అమ్మాయికి తనకంటే చిన్న వయసు 25 సంవత్సరాలు, 26 సంవత్సరాలు, 29 సంవత్సరాలు వారితో వివాహం అవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏజ్ డిఫరెన్స్ మ్యారేజ్ అనేది కంపల్సరీ. ఒక అబ్బాయి ఒకవేళ కృత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రాలు కనెక్ట్ అయ్యి నేను చెప్పినటువంటి ఈ భావ సంబంధం కానీ, గ్రహ సంబంధాలు కానీ ఉంటే, కర్మ సంబంధం కానీ ఉంటే, ఆ అబ్బాయికి తనకంటే ఎక్కువ వయసులో ఉన్నటువంటి అమ్మాయితోనే సంభోగం చేయాలని, సెక్షువల్గా వాళ్ళ కలవాలనే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. కావాలంటే పరిశీలించండి. ఎందుకు ఇలా జరుగుతుందంటే పూర్వజన్మలో వీరు చేసుకున్నటువంటి నికృష్టమైనటువంటి పనుల వల్ల ఆ పాపకర్మలు అలాగే వెంటాడుతుంటాయి. ఇదే కుటుంబంలో అర్జెన్సీ ఫామ్ అవుతుంది, కోపం ఎక్కువవుతుంది. ఆ కోపమే వీళ్ళకి శత్రువయ్యి ఆవేశపూరితంగా తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయాల వల్ల ఆస్తిపాస్తులు గొడవలు వస్తాయి, తగాదాలు, కోర్టు కేసులు, కంపల్సరిగా కోర్టుకు తిరగాల్సినటువంటి పరిస్థితి, పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టవలసిన పరిస్థితి ఈ కుటుంబ పరంపరలో కంపల్సరిగా జరుగుతూ ఉంది. అదే కుటుంబ పరంపరలో చూడండి వివాహం కాకుండా చాలా వరకు అవస్థపడుతున్న వాళ్ళు ఎంత పెద్ద లెజెండ్ అయినా కానీ, ఎంత సెలబ్రిటీస్ అయినా కానీ ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారికి వివాహమే జరగటం లేదు. వాళ్ళు హైయెస్ట్ ప్రొఫైల్ని కలిగి ఉన్నా కానీ, ఎంత హైయెస్ట్ ఫ్యామిలీలో పుట్టినా కానీ, వాళ్ళకి పెళ్లి చేస్తే దాదాపు 100 మందికి చేయగలిగిన స్తోమత ఉన్నా కానీ
వాళ్ళు చూడడానికి ఒక బంగారు పూత పూసినటువంటి శరీరం కలిగినటువంటి ఒక కుందనపు బొమ్మలాగా ఉన్నా కానీ, అంత అట్రాక్టివ్గా ఉన్నా కానీ, అంత హ్యాండ్సమ్గా అబ్బాయిలు ఉన్నా కానీ వాళ్ళకి వివాహం జరగటం లేదు. కారణం ఏమిటి? ఏమి చేసినారు వారు పాపం అంటే, పూర్వ జన్మలో వారు తీసుకున్నటువంటి ఈ కర్మ రిజిస్ట్రీ అలాగే ట్రాన్స్ఫర్ అయి ఉంటుంది. అదే కుటుంబంలో చూడండి, వాళ్ళ కనిష్ట సహోదరులకి వీరికి మధ్యలో సంబంధాలే ఉండవు. కనిష్ట సహోదరులు ఉండరు, లేదా తనకంటే తర్వాత పుట్టిన వాళ్ళు ఉండరు సామాన్యంగా. ఒకవేళ ఉంటే కూడా వారికి వీరికి మధ్య సంబంధాలు ఉండవు. ఒక అమ్మాయికి కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలలో పుట్టితే వివాహం చేయడమే చాలా కష్టం. మూలా నక్షత్రంలో అమ్మాయిని చేసుకోవద్దండి అనేసి డమరకేసి మన జ్యోతిష్య పండితులు ప్రచారాలు చేస్తున్నారు. కావాలంటే చూడండి. అదేవిధంగా ఈ యొక్క కృత్తిక, పుబ్బ నక్షత్రానికి చిత్తా నక్షత్రం వారితో వివాహం చేయకూడదని మనం చెప్తుంటాం. మరియు ఇక్కడ గమనించినట్లయితే, ఎందుకంటే ఇవన్నీ కూడా ఆపోజిట్ నక్షత్రాలు. ఈ కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలు ఏ కుటుంబ పరంపరలో ఉంటారో అదే కుటుంబ పరంపరలో మేషరాశి, మేషలగ్నము, వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నానికి చెందినటువంటి వాళ్ళు ఉంటారు. ఒకవేళ ఉన్నా కానీ వారి వల్లనే వీళ్ళకి మంచి జరుగుతుంది, వారి వల్లనే వీరికి చెడు జరుగుతుంది. ఒకవేళ ఈ కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాల్లో పుట్టి వారికే మేషరాశి, మేషలగ్నం కానీ లేదా వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం కానీ ఉంటే వారికే వారి వల్లనే నష్టం జరుగుతుంది. అంటే వారి చెత్త వాళ్ళ తల మీద వేసుకుంటారని అర్థం. వారి వల్లనే వారికి నష్టం అవుతుంది ఆ జాతకులకి. అయితే వీళ్ళ చుట్టూ ఏ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఎవరుంటారు, ఏ నక్షత్రాలు వారు ఉంటారు అనేది మనం కూడా చెప్పవచ్చు. ఈ కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలు వాళ్ళు ఏ కుటుంబ పరంపరలు, ఏ వంశంలోనైతే ఉంటారో వారి చుట్టూ నడమాడుతున్నటువంటి వారు ఎవరై ఉంటారంటే మృగశిర, చిత్త, ధనిష్ట, ఈ 3 నక్షత్రాల వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వారి నుండే వీరికి ఎక్కువగా ఫేవర్ ఉంటుంది, వారి వల్లనే వీరికి నాన్ ఫేవర్ కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ దీని నుండి వీళ్ళు తప్పించుకోవాలంటే వీళ్ళకి అనేకమైన భూస్వాములుగా ఉండడం, ల్యాండ్ లార్డ్గా కూడా ఉంటారు, అనేక ఇల్లులు కూడా కడుతుంటారు పాజిటివ్గా. అయితే వీరు ఈ యొక్క కుజకర్మ రిషి నుంచి బయటపడడానికి ఏం చేయాలంటే కోపం తగ్గించుకోవాలి. రెండవది ఏమిటంటే వారి కనిష్ట సహోదరులకు సంబంధమైన విషయంలో కొద్దిగా ప్లీజింగ్గా ఉండాలి, మంచిగా ప్రవర్తించడం జరగాలి. వీరికి ఏదైనా గృహాలు అధికంగా ఉండి బాడీకి ఇచ్చే వాటిగా ఉంటే తక్కువ రేటుకి బాడీకి ఇవ్వడం అనేది చేయాలి. అంటే కొంతమంది పేదవారు ఉంటారు, చదువుకుంటున్నటువంటి స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు ఒక 500 లేదా వాళ్ళు తగినట్టుగా తగ్గించుకొని బాడీకి ఇవ్వడం వల్ల ఆ యొక్క కుజకర్మ రిషి నల్లిఫై అవ్వడం అనేది ఉంటుంది. అయితే ఈ కుజకర్మ రిషి ఉన్నటువంటి వాళ్ళు పెళ్లి ఎందుకు లేట్ అవుతున్నారు, వీళ్ళకి హై ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. నా భర్త ఇలా ఉండాలి, నా భార్య ఇలా ఉండాలి, ఇలా చదువుకుండాలి, వాళ్ళ ఫ్యామిలీ ఇలా ఉండాలి, ఇంత మంచిగా ఉండాలని కోరుకుంటారు. చివరికి వివాహమే జరగదు. అందుకని వీళ్ళు ఏం చేయాలంటే వీరు రాసి పెట్టుకున్నటువంటి ఆ లిస్ట్ ఆఫ్ క్వైరీస్ అంటారు, ఆ కోరికలన్నింటినీ కొట్టేయాలి. సింప్లిసిటీగా కానీ మీరు వివాహానికి వెళ్ళగలిగితే వివాహం చాలా హ్యాపీగా ఉంటుంది, లైఫ్ కూడా బాగుంటుంది. కానీ ఈ కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలు పుట్టినటువంటి వారు అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, 30 సంవత్సరాల తర్వాత కానీ వివాహానికి వెళ్తే ఆ దోషం అనేది ఉండదని కూడా ఈ మన DNA ఆస్ట్రాలజీలో చెప్పడం అనేది జరుగుతుంది. తొందరపడి కానీ ఈ కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రం వాళ్ళు వివాహానికి వెళితే ఖచ్చితంగా విడిపోవడము, కోర్టు కేసుల్లో తగాదాలు వచ్చి ముఖ్యంగా మానసికమైనటువంటి ఇబ్బందులకు గురవడమే కాకుండా బాంధవ్యాలు కూడా చెడిపోవడం అనేది మనము చూడొచ్చు. ఇలాగా అనేకమైనటువంటి అంశాల్ని మనము DNA ఆస్ట్రాలజీ ప్రకారంగా పూర్వ జన్మలో మనం ఏమై ఉండుంటాము, ఈ జన్మలో ఈ నక్షత్రాల్లో పుట్టి ఉంటే పూర్వజన్మలో మనం ఎలాంటి పాపకర్మలు చేసుకుంటాము, పుణ్యకర్మలు చేసుకుంటాం అన్న విషయాల్ని అనుసరించే ఈ జన్మ అనేది ఈ కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాల్లో పుట్టడానికి ఆ భగవంతుడు కానీ లేదా శక్తి కానీ లేదా ప్రకృతి కానీ మనకు అనుమతిని ఇస్తుంది అని మాత్రం చెప్పవచ్చు. ఉచితం ఉచితం ఉచితం. పూర్తిగా 24 కర్మ విమోచన హోమాలు ఉచితం. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా ప్రతి శుక్రవారం విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. ఇటువంటి హోమాలలో ఉచితంగా పాల్గొని కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు
కనీసం 1 నెల ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్.